ఇక హైదరాబాద్లో హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు మంత్రులు జోగు రామన్న, ఐకే రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్. కేబీఆర్ పార్కులాగా బొటానికల్ గార్డెన్ ను డెవలప్ చేస్తామన్నారు మంత్రులు. మొక్కలను పెంచడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏ ఒక వ్యక్తికో, ఏ ఒక జాతికో, మతానికో, ఏ ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా సామాజిక కార్యక్రమం కాబట్టి అందరం కూడా సామాజిక స్పృహతో దీన్ని కాపాడాలంటే ఏకైక లక్ష్యం మరి 33% అటవీ శాతాన్ని పెంచుకుంటే తప్ప వేరే ఏ రకంగా కూడా మనం సాధించలేమనేది దీన్ని అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున మరి ఇది సెప్టెంబర్ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వర్షాలు ఎప్పటి వరకు పడితే అప్పటి వరకు కూడా ఈ ప్రోగ్రాం మరి నిరంతర ప్రక్రియ కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చెప్పి కోరుతాం. వర్షాలు లేకుంటే సాగునీరు తాగునీరుకి ఇబ్బంది. వర్షాలకు మూల కారణం ఇలా చెట్లుంటేనే వర్షాలు పడతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ప్రతి ఒక్కరూ సామాజికంగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఇవాళ బొటానికల్ గార్డెన్లో ఇవాళ ఈ మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ఈ పార్కును మరి వాకర్స్ ఏదైతే కోరిన విధంగా అభివృద్ధి చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుంది. ప్రజలందరికీ రక్షణ ఉండే విధంగా మరి పెట్టిన ప్రతి మొక్క బతికే విధంగా మరి ఏ రకంగా ప్లాన్ చేయాలనేది కూడా గౌరవ మంత్రులు కూడా ఇప్పటిదాకా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి కొంత వాటర్కి సంబంధించిన ఇబ్బంది కూడా ఉంది. దాన్ని ఏ రకంగా అధిగమించి పెట్టిన ప్రతి మొక్కను రక్షించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మరి ఆలోచిస్తున్నాం.